హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? ఈరోజు మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి మరో నవల మౌన పోరాటం స్టార్ట్ చేద్దాం. కథ ఇలా మొదలవుతుంది. సాయంత్రం అయ్యింది. పక్షులు కువకువలాడుతూ గూళ్ళు చేరుకుంటున్నాయి. చెట్ల శిఖరాగ్రాల మీద, రోడ్డు మీద, వచ్చిపోయే బస్సుల మీద పడి మెరుస్తున్న నీరెండ కూడా క్రమంగా అంతరించిపోతోంది. వీధి లైట్లు వెలిగాయి. సికింద్రాబాద్లో సెయింట్ ఆన్ స్కూల్ వైపు నుంచి వస్తున్న ఒక తెల్లటి ఫియట్ కారు పెరేడ్ గ్రౌండ్ ని చుట్టి టివోలీ టాకీస్ ని దాటి ఆఫీసర్స్ క్లబ్ ముందు నుంచి దూసుకుపోతోంది. ఆ కారు తెల్లటి పిట్టల రద్దీగా ఉన్న ట్రాఫిక్ మధ్య నుంచి ఆటోలని, స్కూటర్లని, లారీలని, బస్సులని, సైకిళ్లని, కూరగాయ బళ్ళని, మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ లా ఎదురవుతున్న గేదెలని, వాటి వేటికి తగలకుండా అంగుళం వాసిలో తప్పించుకుని ముందుకు వెళ్లిపోతుంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు హమ్మయ్య, ప్రాణ ప్రమాదం జరగలేదు అని గట్టిగా ఊపిరి పీల్చుకుని రివ్వున తుర్రుమంటున్న ఆ కార్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అమ్మాయి అని గుర్తించగానే ఆడపిల్లలు మరీ బరితెగిస్తున్నారు అని కొందరు దుమదుమలాడితే, మరికొందరు ఆహా, ఆడపిల్లైనా ఎంత బాగా డ్రైవ్ చేస్తోంది, అసలు ఆ కారే ముద్దొస్తోందనుకుంటే దాన్ని నడిపే అమ్మాయి ఇంకా ముద్దొస్తోంది, ఏం పొగరు, ఏం వేగం అని లోపల ప్రశంసాపూర్వకంగా మెచ్చుకుంటున్నారు. మరి కొంతమంది ఆ కారు ఖరీదు, ఆమె ముఖంలో అందం, ఆ డ్రైవ్ చేసే వేగంలో చురుకుదనం, నిర్భయత్వం చూసి ఈర్ష్యతో కనుబొమ్మలు కుదించి ఎందుకో భగవంతుడు ఎంత పక్షపాతం చూపించి జనాన్ని ఏడిపిస్తుంటాడు అని ద్వేషభావంతో చిరాకు పడుతున్నారు. కారులో వ్యక్తి మాత్రం ఇదేం పట్టనట్టు అలవోకగా డ్రైవ్ చేస్తోంది. ఆమెకి వేగం అంటే చాలా ఇష్టం. స్టీరింగ్ ఎప్పుడూ కంట్రోల్లో ఉంటుంది. డ్రైవింగ్ లో ఏకాగ్రత, జాగరూకత ఉంటాయి. ఒక ముసలాయన వేగంగా వస్తున్న ఈ కార్ని చూసి భయపడి పేవ్మెంట్ మీదకి పరిగెత్తటంలో తూలిపడబోయి ఎలాగో ఆపుకున్నాడు. అమ్మాయి వెళ్లిపోతున్న కారులో నుంచి ఫ్లాష్ లా ముఖం తిప్పి చేయి ఊపుతూ బాయ్ గ్రాండ్ పా అంటూ నవ్వింది. ముసలాయనకి తన మీదకే వచ్చేసినట్టు అనిపించిన ఆ కారు దురుస్తనం చూసి ఒళ్ళు మండిన ఆ అమ్మాయి పలకరింపుకి ముఖం విప్పారింది. ఎంత చక్కటి ముఖం, విరిసిన పువ్వులా కలకలలాడిపోతోంది. ఆయన వెళ్లిపోతున్న కారు వంక సంభరంగా చూశాడు. కారు ఆఫీసర్స్ క్లబ్ దాటిన తర్వాత కొన్ని గజాల దూరంలో ఉన్న యూత్ సర్వీస్ అసోసియేషన్ అని గేటుకి అర్ధచంద్రాకారంలో బోర్డు ఉన్న భవనం ఆవరణలోకి వచ్చి ఆగింది. అక్కడ మొక్కలకి నీళ్లు పెడుతున్న తోటమాలి ఆ కార్ని చూడగానే చేస్తున్న పని వదిలేసి పరుగున వచ్చాడు. అప్పటికే కారు దిగిన ఆ అమ్మాయి వెనక సీట్లో ఉన్న టేబుల్ టెన్నిస్ బ్యాట్ తీసుకుంటూ అక్కడికి వచ్చిన తోటమాలిని చూస్తూ అప్పికి జ్వరం తగ్గిందా చంద్రయ్య అని అడిగింది. తగ్గిందమ్మా, మా ఆడవాళ్లు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారమ్మా అన్నాడు. నా దగ్గరికా? ఎందుకు? మీరు ఆ వర్షం వచ్చిన రోజు మా అప్పిని మీ కారులో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళకపోయినట్లయితే మా అప్పి చచ్చిపోయేదని అనుకున్నాం. ఆ రోజు మీరు హడావిడిగా వెళ్లిపోయారు. మీకు కనిపించి మా అప్పి చేత దన్నం పెట్టించాలని. అతని కంఠంలో ఎంతో కృతజ్ఞత, వినయం కనిపిస్తున్నాయి. పో చంద్రయ్య, నేను చేసిన సాయం కాస్త, నువ్వు చెప్పేదేమో కొండంతా. అప్పి కులాసాగా ఉంది కదా, అది చాలు. అలా రావటాలు, దన్నాలు పెట్టటాలు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు అంటూనే గబగబా మెట్లెక్కేసి ఎత్తున ఉన్న ఆ భవనంలోకి వెళ్లిపోయింది. లోపల పెద్ద హాల్ ఉంది. అది పేరుకి యూత్ సర్వీస్ అసోసియేషన్ అని ఉన్నా అక్కడ మధ్య వయసు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడక్కడ వేసి ఉన్న టేబుల్స్ దగ్గర కొంతమంది పేకాట ఆడుతుంటే మరికొంతమంది ఏ కూల్ డ్రింకో తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కుడివైపున దూరంగా నలుగురు మిక్స్డ్ డబుల్స్ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. వాళ్ళు బంతిని బ్యాట్ తో కొడుతున్న శబ్దం ఠక్ ఠక్ మని వినిపిస్తోంది. ఆ అమ్మాయి హాల్లో అడుగు పెట్టిందో లేదో ఇంతలో దూరంగా ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్న ఒక అతను ఆమెను చూడగానే సంభాషణ మధ్యలో త్రుంచివేసినట్లుగా ఆపేసి వారితో చెప్పనైనా చెప్పకుండా హలో మేధా అంటూ గబగబా అమ్మాయి వైపు వచ్చేశాడు. ఆ అమ్మాయికి దగ్గరగా వచ్చేసి అంగుళం దూరంలో ఆగినట్టుగా ఆగిపోతూ మేధా, నీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. చేతి గడియారం చూస్తూ టైం చూసి ఇప్పుడు 6 గంటలయింది, నేను 5 గంటలకే వచ్చేశాను అన్నాడు. సారీ విజయ్ అంది ఆ అమ్మాయి. నో, నువ్వు సారీ చెప్పకూడదు అన్నాడతను. ఎందుకని అంది. నువ్వు ఎదుటి వాళ్ళ చేత చెప్పించుకోవాలే తప్ప నువ్వు ఎవరికీ చెప్పకూడదు. యు ఆర్ బార్న్ లైక్ దాట్. చాలు విజయ్, చాలు. ఈ మాటలు ఎవరైనా వింటే ఈ విజయ్ ఎంత అతిశయాలు మాట్లాడతాడు అనుకుంటారు సుమా. భయం నటిస్తూ చుట్టూ చూసింది. వారిద్దరూ మాట్లాడుతుంటే చూసిన వారికి వారిద్దరూ చూడముచ్చటైన జంటగా అనిపిస్తున్నారు. అతను హుందాగా ఉన్నాడు. ఖరీదైన బట్టలు, అతనిలో తెలివి, సంస్కారం ఉట్టిపడుతున్నాయి.
గౌరవ మర్యాదలు అనేవి అతని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లా అనిపించేట్లుగా మర్యాద అనేది ఇవ్వటం, ఎదుటివారి నుంచి పుచ్చుకోవటం అతని జన్మ హక్కుగా భావించే మనిషిలా ఉన్నాడు. అతనికి మేధ అంటే ఇష్టంలా ఉంది. అది ప్రదర్శించటంలో అతను మొహమాటం కానీ వెరుపు కానీ కనపరచటం లేదు. మేధ అతనితో మాట్లాడే తీరు కూడా చనువునే తెలుపుతోంది. మేధ, రేపు సాయంత్రం బంజారాలో పార్టీ ఉంది. నువ్వు నా చీఫ్ గెస్ట్వి. దేనికి? నేను లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్ అయ్యానుగా. అబ్బా, దానికి కూడా పార్టీయా? అలా అనకు. నాకిష్టం లేదనుకో. మా వాళ్ళు వినటం లేదు. నువ్వు తప్పక రావాలి. నిన్ను స్వయంగా పిలవటం కోసమే నేనిక్కడికి వచ్చాను. మమ్మీ మధ్యాహ్నం ఫోన్ చేస్తే నువ్వింకా కాలేజీ నుంచి రాలేదు అన్నారు. తర్వాత నేను బిజీ అయ్యాను. సరే, సాయంత్రం ఇక్కడ తప్పక తమరి హాజరు ఉంటుంది కదా అని ఇటు వచ్చాను. వచ్చినందుకు నాకు 1 గంట శాస్తి. నా కోసం క్లయింట్స్ చూస్తుంటారు. అతను టైం చూసుకున్నాడు. మిస్టర్ టైం పీస్. మేధ అతని వాచ్ని చూస్తూ ఎర్రని పెదవుల మధ్య నుంచి తెల్లటి పలువరస తలుక్కమనేలా నవ్వింది. మేధ అలా నవ్వుతుంటే విజయ్ ప్రాణం తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అతను మేధనే చూస్తున్నాడు. ఆ క్షణంలో నవ్వుతున్న మేధ ముఖం చూస్తుంటే అతనికి కాలం, తన ప్రొఫెషన్, బంధువులు, క్లయింట్స్, సర్వస్వం మరుపు వచ్చేసింది. హలో మేధ. ఇంతలోనే అక్కడికి మేధ వయస్సే ఉన్న ఇంకో అమ్మాయి వచ్చింది. హలో రోహిణి అంది మేధ. ఏమ్మా, ఈరోజు ఇంత ఆలస్యం? నువ్వింక రావేమోనని ఆనంద్ టేబుల్ దగ్గర సంబరపడిపోతున్నాడు. రోహిణి మేధతో మాట్లాడుతోందే కాని ఆ అమ్మాయి చూపులు విజయ్ మీదనే ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ విజయ్ అంటూ పలకరించింది. గుడ్ ఈవినింగ్ అతను ముక్తసరిగా యాంత్రికంగా పలికాడు. మీరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయ్యారటగా. కంగ్రాచ్యులేషన్స్ అంది రోహిణి. థ్యాంక్ యూ అన్నాడతను. అతనికి మేధతో మాట్లాడాలని ఉంది. ఇంతలో పానకంలో పుడకలా ఈ అమ్మాయి వచ్చేసింది. అతని ఆలోచనలు ఎప్పుడూ అర్జెంటుగా తడుతూనే ఉంటాయి. పక్కకి తిరిగి రోహిణి, దాహం వేస్తోంది, మంచినీళ్లు కావాలి అన్నాడు. అతను తనని మంచినీళ్లు అడుగుతున్నాడు. రోహిణి ముఖం సంతోషంతో చాటంతా అయ్యింది. ఇప్పుడే తెస్తాను పరిగెత్తింది. హమ్మయ్య, వెళ్ళింది కదా. అతను ఇటు తిరిగాడు. మేధ, తప్పక రావాలి సుమా అన్నాడు. వస్తాను. కిందటిసార్లా మర్చిపోయాను అనవద్దు. అనను. అతను మళ్ళీ అప్రయత్నంగా టైం చూసుకున్నాడు. ఇది చూసిన మేధ, లాయర్ గారు, ఇంకో 10 నిమిషాలు టైం వేస్ట్ అయ్యింది. ఇంటి దగ్గర క్లయింట్స్ వేచి చూస్తుంటారు. చివరి మాటని అచ్చు అతను అన్నట్టే అనుకరిస్తూ అంది. అతను పక్కున నవ్వాడు. మేధ కూడా నవ్వింది. వస్తాను మేధ, బాయ్ అన్నాడు. బాయ్ చెయ్యి ఊపింది. అతను నవ్వుతున్న మేధ ముఖాన్ని తనివి తీరా చూస్తున్నట్టు చూశాడు. అతన్ని టైం పట్టి లాక్కుపోతున్నట్టుగా మేధని వదిలి వెళ్ళలేనట్టుగా వెళ్ళాడు. కాస్త దూరం వెళ్లి తిరిగి చూశాడు. మేధ చెయ్యి ఊపింది. అతను సంతోషంగా వెళ్ళిపోయాడు. మేధ లోపలికి నడిచింది. టేబుల్ టెన్నిస్ వైపు వెళ్లబోతూ ఆగి అక్కడ ఎడమవైపు టేబుల్ దగ్గర పేకాట ఆడుతున్న వ్యక్తుల దగ్గరికి వచ్చింది. నిగనిగలాడే బట్టతలతో, నారింజ పల్లలా ఎర్రటి ఉబ్బిన బుగ్గలతో, దట్టమైన కనుబొమలతో లావుగా ఉన్న ఒక ఆయన దగ్గరికి వెళ్లి కుర్చీ మీద చెయ్యి వేస్తూ గుడ్ ఈవినింగ్ పరి అంకుల్ అంది. దీక్షగా చేతిలో పేక ముక్కల్ని చూస్తున్న ఆయన క్షణంలో సగంసేపు మాత్రమే ముఖం కాస్త దించి కళ్ళజోడులో నుంచి కళ్ళెత్తి చూసి మళ్ళీ ముఖం సరిగా పెట్టి పేక ముక్కల్ని చూస్తూ హలో మేధ, డాడీ ఎక్కడా అన్నాడు. రాలేదంకుల్, సారీ చెప్పమన్నారు. డాడీ నాతో రావటానికి రెడీ అయ్యారు. తీరా బయలుదేరుతుంటే ఆర్థోపెడికల్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో పేషెంట్ని చేర్పించారంట. ఎవరో మినిస్టర్ గారి బావమరిదట. డాడీ మేధ నోట్లో వాక్యం పూర్తి కానేలేదు. ఆయన మధ్యలోనే చేయి ఎత్తాడు. స్టాప్, హోల్డ్ ఆన్, అర్థమైంది. వివరాలు వద్దు. ఇక మీ నాన్న ఈ రాత్రికి కనిపించడు, అంతేగా అన్నాడు ఆయన భుజాలు ఎగిరేస్తూ. ఇంతలో అక్కడికి బక్కపల్చగా పొడుగ్గా ఉన్న ఒక ఆయన వచ్చాడు. ఆయన తల నల్లగా నిగనిగలాడుతోంది. మీసాలు తెల్లగా మెరుస్తున్నాయి. ఆయన అంత దూరం నుంచే క్షమార్పణలు చెప్పుకుంటూ వచ్చాడు. క్షమించాలి పరమేశ్వరం గారు, నన్ను క్షమించాలి మీరు. అరగంట ఆలస్యం అయింది. నా ప్రాణం ఇక్కడే ఉంది. ఏం చేయమంటారు? పేకాటికి వెడుతున్నానని అంటే మా ఆవిడ పీక పిసికేస్తుంది. కూరలు తెస్తాను అని ఎలాగో ఇంట్లోంచి బయటపడ్డాను. జగన్నాథం కుర్చీలో కూర్చుంటూ పరమేశ్వరం గారి కుర్చీ పక్కన నిలబడిన మేధని అప్పుడే చూసి అరెరే మేధ, నువ్విక్కడున్నావా? సారీ, చూడలేదమ్మా. చూస్తే మొదట నిన్నే పలకరించేవాణ్ణి. వెరీ వెరీ సారీ అమ్మా అన్నాడు. అసలు మిమ్మల్ని సారీల జగన్నాథం అని పిలవాలి. పరి పేక ముక్కలు కలుపుతూ గొనిగాడు. జగన్నాథం అది వినలేదు. తన ధోరణిలో చెప్తూనే ఉన్నాడు. మేధా, అన్నట్టు హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్.
మొన్న రష్యన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు రవీంద్ర భారతిలో నువ్వు చేసిన డాన్స్ చూశాను. ఆహా, ఏం డాన్స్! అస్పృశ్య యువతి చండాలికగా నువ్వు చేసిన అభినయం ఉందే, ఒక్క మాటలో చెప్పాలంటే ఫెంటాస్టిక్ గా ఉందనుకో అన్నాడాయన. నిజం మేధా, నాకు కూడా చాలా నచ్చింది. కొంతమంది డాన్స్ చేస్తుంటే చెక్క బొమ్మలు ఎగిరినట్టు, తోలుబొమ్మలు ఊగినట్లు ఉంటుంది అంటూనే ఆయన కుర్చీలో కాస్త నిటారుగా ఎగిరి శరీరం అటు ఇటు కదిపి చూపించాడు. మేధ ఆయన అభినయం చూసి పక్కున నవ్వింది. విజయ్ వచ్చాడు, కనిపించాడా? ఆయన అడిగాడు. కనిపించాడు. నీకోసం కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. నా దగ్గరికి వచ్చి నువ్వెప్పుడు వస్తావో తెలుసా అని అడిగాడు. సమాధానం చెప్పటానికి ఫీజు అవుతుందంటే వెళ్ళిపోయాడు. విజయ్ ఉద్దండుడైన లాయర్ అవుతాడని అందరూ అంటున్నారు. నాకు అదే అనుమానం అనుకో. అవును, ఇక్కడ నీ సెక్రటరీషిప్ నాకేం నచ్చలేదు. డ్రింక్స్ లేకుండా చేశావేమిటి అన్నాడు ఫిర్యాదుగా. కూల్ డ్రింక్స్ ఉన్నాయిగా అంకుల్ అంది నవ్వుతూ. మా బోటి వాళ్ళకి అవేం సరిపోతాయి. మా ఫ్రెండ్ ఒక ఆయన అంటుండేవాడు, కూల్ డ్రింక్ భార్య లాంటిదట, అసలు డ్రింక్ గర్ల్ ఫ్రెండ్ లాంటిదట. మా సంసారాలని వదిలి వస్తే ఇక్కడ కాస్త హుషారు వస్తుంది కదా అని వచ్చేది. అంకుల్, ఇక్కడికి వచ్చిన మనుషులకి సంసారాల్ని దూరం చేయకూడదని మా యూత్ ఆర్గనైజేషన్ కమిటీ మొదటి ఆశయం. అందుకే ఇక్కడ కూల్ డ్రింక్స్ తప్ప మరే డ్రింక్స్ దొరకవు. మేం మీకు సభ్యత్వం ఇచ్చి రిలాక్సింగ్ అవర్స్ అంటూ మిమ్మల్ని రాణిస్తోంది ఎప్పుడైనా కాస్త మాకు మంచి మాటలు చెప్తారని. నాలాంటి వాడికి నోటిలో డ్రింక్ పడితే తప్ప మంచి మాటలు రావే మరి. ఆయన నిస్సహాయంగా చూశాడు. విజయ్, నేను, ఆనంద్, రోహిణి అందరం కలిసి దీన్ని చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అంకుల్. చేయండి చేయండి, వయస్సు ఓపిక ఉన్న యువత మీది. నాలాంటి ముసలాళ్ళు ఏం చేయలేరు. పరి అంకుల్, మీకు ముసల్తనం లేదు. యు ఆర్ వెరీ లేజీ చూపుడు వేలుతో చూపిస్తూ అంది. ఆయన చుట్టూ చూస్తూ భయం నటిస్తూ, ష్, గట్టిగా అనకమ్మా, పరువు పోతుంది అన్నాడు. ఇంతలో అక్కడికి మధ్య వయస్కురాలైన ఒక ఆవిడ వచ్చింది. వస్తూనే రెండు చేతులు చాస్తూ, హలో మేధా, రారా, నేను నీకోసమే చూస్తున్నాను. బొంబాయి నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, వారికి నిన్ను పరిచయం చేస్తాను రా అంది. అంకుల్, ఈమె భానుమతి ఆంటీ. తెలుసు తెలుసు, కాంట్రాక్టర్ రావు గారికి భార్య కదూ అన్నాడాయన. పరమేశ్వరం గారు నాకు తెలియకపోవటం ఏమిటి అంది ఆవిడ. మేత నడుం చుట్టూ చేయి వేసి తనతో తీసుకెళ్తూ మధ్యలో మేత బుగ్గపట్టి సాగదీస్తూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ అంది. ఎందుకంటీ? మొన్న ఆల్ ఇండియా స్టూడెంట్ సెమినార్లో యూత్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ మీద నువ్వు చదివిన పేపర్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని మమ్మీ చెప్పింది అంటూ ఆవిడ టేబుల్ దగ్గర కూర్చున్న ఆడవాళ్ళకి పరిచయం చేసింది. నేను చెప్తున్నానే, మేధ, మన వైదేహి గారమ్మాయి. మెడిసిన్ 4వ సంవత్సరం చదువుతోంది. అద్భుతంగా డాన్స్ చేస్తుంది, సితార్ వాయిస్తుంది. టీటీ ఆడటంలో ఇక చెప్పనవసరం లేదు. వచ్చే వారం మమ్మీని ఇన్వైట్ చేయటానికి రావాలని అనుకుంటున్నాం. మా మహిళా మండలి వార్షికోత్సవం ఉంది, ఆమె వస్తారా అంది వాళ్ళలో ఒక ఆమె. మేధ నవ్వింది. మమ్మీ ప్రోగ్రాం నాకు తెలియదే మరి, మీరు వచ్చి కలవండి. వస్తా ఆంటీ వారికి నమస్కరించి చెప్పి వస్తుంటే రోహిణి పరిగెత్తుకు వచ్చింది. చేతిలో గ్లాస్లో మంచినీళ్లున్నాయి. విజయ్ ఎక్కడా? నీకోసం చూసి చూసి వెళ్ళాడు అంది మేధ. నిజంగానా? ఛీ, ఒక్క గ్లాసు మంచిది లేదు, వెతికి కడిగి తెచ్చాను. అయ్యో, దాహం అన్నారే అంది. ఇంకెవరికన్నా కావాలేమో అడుగు. నేనే తాగేస్తాను. రోహిణి గడగట తాగేసింది. ఇద్దరూ టేబుల్ వైపు నడుస్తుంటే రోహిణి అంది, మేధ, టోర్నమెంట్స్ దగ్గరలో పెట్టుకుని ప్రాక్టీస్కి ఇదేనా రావటం? అసలు ఇక రావేమో అనుకున్నాం. కాదు రోహిణి, కాలేజీ నుంచి ఆలస్యమైంది. టిఫిన్ తినకుండా వస్తే మమ్మీ చంపేస్తుంది. చంపేస్తుందా? అయితే నీక్కూడా ఈ తిట్టటం కొట్టటం మాటలు మింగేసింది. అలాంటివేమీ చేయదు. నేను టిఫిన్ తినలేదు అన్నా, మానేశానన్నా తను ఇక పచ్చి మంచినీళ్లు ముట్టదు. మమ్మీ ఉపవాసం చేస్తే డాడీ తినరు. ఆ బాధ భరించలేక నేను తలని గోడకేసి కొట్టుకోవాల్సి వస్తుంది. హలో మేధ, ఏమిటి ఇంత ఆలస్యం అన్నాడు ఆనంద్. అప్పటికే అతను షీలా, మేధా పార్ట్నర్ అయిన శంకరంతో ఆడుతున్నాడు. చెప్పలేని అడ్డంకులు అంది మేధ. చిన్నవా పెద్దవా? ఆనంద చాలా ఆత్రంగా కుతూహలంగా అడిగాడు. మేధ టోర్నమెంట్కి రాకపోయినట్టయితే ఆనంద్కి ఇక తిరుగులేదు. అతనే కింగ్. పెద్దవాటిని చిన్నవాటిగా చేసే మంత్రదండం ఇక్కడ ఉందిగా. చూపుడు వేలిని చెవు పక్కన తలకి ఆనిస్తూ అంది. అక్కడికి కాస్త దూరంలో మరో టేబుల్ దగ్గర 4 యువకులు కూర్చొని ఉన్నారు. వారిలో పొడుగ్గా బలిష్టంగా ఉన్న ఒక యువకుడు, సీను, ఎవర్రా అమ్మాయి అన్నాడు. అతని శరీరం బలిష్టంగా ఉంది.
కాళ్ళు చాచుకొని వెనక్కి ఆనుకొని ఎడం చెయ్యి కుర్చీ చుట్టూ వేసి కూర్చున్నాడు. ఆ కూర్చోవటంలో నిర్లక్ష్యం, అతిశయం, అహంకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీను చెప్పాడు. ఆ అమ్మాయి తెలియకపోవటం ఏమిటి గురూ? మీద డాక్టర్ బాలసుందరం గారమ్మాయి. అసలు వైదేహి గారి అమ్మాయి అంటే ఇంకా బాగా తెలుస్తుంది. తెల్లవారి పేపర్ తెరిస్తే ఏదో ఒక మీటింగ్లో ఆవిడ గారి ఫోటో రాకుండా ఉండదు. అసలు ఆవిడ గారి మూలంగానే ఆ డాక్టర్ గారి పేరు అంత పాపులర్ అయిందని నా నమ్మకం. ఏం క్లబ్ ఇది? పేరుకి యూత్ సర్వీస్, కనీసం డ్రింక్స్ అయినా లేవు. ఒట్టి ముసలమ్మల క్లబ్లా ఉంది. ఇందులో నన్ను చేరమని ప్రాణాలు తోడుతున్నారు. పొడుగాటి అతను విసుక్కున్నాడు. ప్రదీప్, డ్రింక్స్ కావాలంటే నీకిక్కడ దొరకాలా ఏమిటి? దీనికి నువ్వు త్వరగా ప్రెసిడెంట్ అయితే ఆ విజయ్ పొగరు అణుగుతుంది. మన గ్రూప్ది పై చెయ్యి అవుతుంది. ప్రదీప్కి అప్పటికే ఎదుటివారి మాటలు చెవులు ఆలకించడం మానేశాయి. అతను దూరంగా టేబుల్ దగ్గర ఆనంద్తో మాట్లాడుతున్న మేధని చూశాడు. అతని కళ్ళు మెరుపులా ఆమెను ఒకసారి చూశాయి. తర్వాత తీరిగ్గా మెల్లగా కంసాలి చేతి వేళ్లతో తడిమి చూస్తూ నగని పరీక్ష చేసి దాని విలువని అంచనా వేస్తున్నట్టుగా చూపులతో ఆమె శరీరం తాకుతూ తదేకంగా నిస్సంకోచంగా చూడసాగాడు. సీను భుజాల మీద కొట్టి, ప్రదీప్, ఒరేయ్ వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడించరా, ఇటు తిరుగుతుంది అన్నాడు. వద్దు గురు, ఒకసారి వెళ్ళి అనవసరంగా మాట్లాడించపోయి చెంపదెబ్బ తిని వచ్చాను. అందరూ ఆసక్తిగా చూశారు. మిస్, బాత్రూంకి వెళ్ళాలి, దారి ఎటు అనబోయి కంగారులో, మిస్ బాత్రూంకి వెళ్తావా, దారి ఇటు అన్నాను. అప్పుడేమైంది? చెంప చెల్లుమంది. అందరూ ఒకేసారి నవ్వారు. ఐ లవ్ హర్ అన్నాడు ప్రదీప్. అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఏమిటి ప్రదీప్, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? మన్మథుని ప్రేమబాణం తగిలిందా అన్నాడు ఇంకో అతను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ వ్యక్తి కుబేరుడైనా కావాలి, లేక చదువులో ఉద్దండు అయినా అయి ఉండాలి. నాన్సెన్స్, వెధవ పాత బుద్ధులు మీరును. లవ్ చేస్తే పెళ్లి చేసుకోవటమేనా ఇక? లవ్ చేయటానికి మనిషి మనసుకి రూల్స్ పెడతారేమిట్రా? జస్ట్ ఐ లవ్ హర్ అంతే. బడుద్దాయిలు. ఇంతకీ తండ్రి పేరేంటని చెప్పావు? డాక్టర్ బాలసుందరం గారు. వాళ్ళమ్మ పేరు? వైదేహి. మమ్మల్ని ఇంతగా అడగటం దేనికి ప్రదీప్? పరిచయం చేస్తాను పదా అన్నాడు సీను లేవబోతూ. ప్రదీప్ అతన్ని చెయ్యి వేసి అదిమి కూర్చోబెట్టాడు. నువ్వు కూర్చో, ఇలాంటి విషయాల్లో నాకు డైరెక్ట్ డీలింగ్స్ అలవాటు అని లేచి తనే వెళ్ళాడు. అతను వెళ్లేసరికి మేధ, శంకరం ఒకవైపు, ఆనంద్, షీల మరోవైపు నిలబడి ఉన్నారు. ఆనంద్ అన్నాడు, మేధ, నువ్వు ఈ టీటీ మానేసి ఎంచక్కా చదువు మీదనో డాన్స్ మీదనో మనసు పెట్టుకోకూడదు? ఎందుకనట? నువ్వు మానేస్తే టోర్నమెంట్ నాదే అవుతుంది. మిగతా వారిని నేను నా ఉదయగలను. నువ్వు మానేసినట్లు నా కల కూడా వచ్చింది. షీలాతో ఆ సంగతే చెబుతున్నాను. ఇంతలో నువ్వొచ్చావు. మేధ పక్కున నవ్వింది. నేమ్ ది డెవిల్, దేర్ ఇట్ ఈజ్. అవునా అంది. ఇంతలో హలో మేధ అంటూ అపరిచిత స్వరం వినిపించింది. మేధ తిరిగి చూసింది. ఎదురుగా బలంగా పొడుగ్గా అతిశయంగా నిలబడి ఉన్నాడు ప్రదీప్. మేధకి వెంటనే తండ్రితో అడవిలో షికారుకి వెళ్ళినప్పుడు బలంగా ఎత్తుగా ఉన్న ఒక ముళ్ళ చెట్టు గుర్తుకు వచ్చింది. అది అందంగా పొడుగ్గా ఉంటుంది నిజమే, కాని దగ్గరికి వెళ్తే దాని నిండా రాకాసి ముళ్ళే. ఇతనెవరో చనువుగా ఏకంగా మేధ అని పిలుస్తున్నాడే. ఎవరితను? ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు. ఒకసారి చూస్తే మరిచిపోగల ఆకృతి కాదు అతనిది. మీరలా చూడనవసరం లేదు. నా పేరు ప్రదీప్. మా నాన్నగారు జడ్జి వాసుదేవరావు గారు. మీ ఫాదర్కి బాగా తెలుసు. అఫ్కోర్స్, డాక్టర్ మా డాడీకే కాదు నాకు బాగా పరిచయమే. ఆయన ఎప్పుడు మీరెలాంటి లవ్లీ డాటరో మీ గురించి చెప్తుంటారు. కాస్తైనా తడబాటు గాని వెరుపు గాని లేకుండా అబద్ధం చెప్పేశాడు. మేధ ముఖంలో ప్రశ్నార్థకం, చిరాకు మాయమై చిరునవ్వు, ప్రసన్నత వచ్చాయి. తండ్రికి తెలిసిన వాళ్ళంటే ఎప్పుడూ గౌరవం చూపిస్తుంది. నైస్ టు మీట్ యూ అంది. ఐమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ టూ. కాస్త పక్కకి నిలబడతారా, నేను సర్వ్ చేయాలి అంది. ఓ ష్యూర్. అతను పక్కకి నిలబడ్డాడు. మేధ ఆడటం ప్రారంభించగానే ఏకాగ్రత వచ్చేసింది. మిగతా విషయాలన్నీ మర్చిపోయింది. ఆ ఆటే తన జీవిత ధ్యేయంలా ఆడసాగింది. మేధ సర్వీస్ ఎప్పుడూ స్పిన్ అండ్ స్వింగ్గా ఉంటుంది. ఎప్పుడూ అఫెన్స్ ఆడుతుంది. ప్రదీప్ నడుము దగ్గర చెయ్యి ఆనించుకొని నిలబడి ప్రశంసా దృక్పథాలతో చూస్తున్నాడు. అతను గమనిస్తున్నది ఆ అమ్మాయి ఆడే ఆట నైపుణ్యాన్ని కాదు, యవ్వనంతో విరపూసిన పువ్వులా ఉన్న శరీర సౌందర్యాన్ని, ఎగిరే స్కర్ట్ని,
ఆమె బంతి కోసం శ్రద్ధగా చూస్తుంటే, దాన్ని ఎదుర్కోవటం కోసం మెరుపులా వేగంగా కదులుతుంటే, సర్వ్ చేసేటప్పుడు పొజిషన్ కోసం ఊగుతుంటే అతని కళ్ళకి ఆనందపు విందు జరుగుతున్నట్టుగా ఉంది. అతను మెల్లగా వెనక్కి తిరిగి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఏమన్నది గురు? శంకరం అడిగాడు. రేపు టీకి రమ్మంది. నిజంగానా? లేకపోతే అబద్ధం చెప్తానా? మా ఫాదర్ పేరు చెప్పాను, బాగా తెలుసట. లక్కీ గైవి అన్నారు వాళ్ళు ఈర్ష్యగా. అతను రాజసంగా కూర్చున్నాడు. ఇంతలో మీద కొట్టిన బంతి దూరంగా వెళ్ళిపడింది. అక్కడ ఒక యువకుడు పుస్తకం చదువుకుంటున్నాడు. అతని చుట్టుపక్కల ఏం జరుగుతుందో గ్రహింపే లేనట్టు చేతిలో ఉన్న పుస్తక పఠనంలో మునిగిపోయి ఉన్నాడు. అతని పాదాల దగ్గర వచ్చి పడిన బంతిని ఆమె గమనించలేదు. అరే తండ్రి, ఆ బాల్ కాస్త ఇటు పడేయరా నాన్న, ఆనంద్ అరిచాడు. అతను పలకలేదు, తలెత్తి చూడలేదు. ఒరేయ్ నిన్నేరా, ఆనంద్ ఇంకా అరిచాడు. అతని ఆ అరుపుకి చెవులకి ఎక్కనే లేదేమో, తలెత్తలేదు. అతని పుస్తక పఠనం ఏమాత్రం చెక్కు చెదరలేదు. కర్మ, ఆనంద్ నుదుటి మీద చేత్తో కొట్టుకుని సనుక్కుంటూ వెళ్లి బంతి తెచ్చుకున్నాడు. ఎవరు ఆ స్వామి? పుస్తకానంద మేధ నవ్వుముఖంతో అడిగింది. మా పిన్ని కొడుకు, నేనే లాక్కు వచ్చాను. ఇక్కడ మెంబర్గా చేర్పించాలని నా తాపత్రయం అన్నాడు ఆనంద్. మేధ ఆడసాగింది. మధ్యలో ఒకసారి బాల్ వెళ్లి అటు పడింది. అతను ఇవ్వలేదు. రోహిణి వచ్చి ఇచ్చింది. మేధ తర్వాత ఆడేటప్పుడు 1-2 సార్లు పుస్తక పఠనంలో లీనమై ఉన్న అతని వైపు అప్రయత్నంగా చూసింది. చుట్టుపక్కల సందడి, మాటలు, కేకలు అతన్ని ఏకాగ్రతకి ఏమాత్రం భంగం కలిగించటం లేదు. తప్పమూర్తిలా చదువుకుంటున్నాడు. మేధ కావాలని బాల్ అతనికి తగిలేలా కొట్టింది. అది అతని భుజానికి తగిలి క్రింద పడింది. అయినా అతను పట్టించుకోలేదు. భుజం మీద ఏదో ఆనినట్లు చేత్తో రాసుకున్నాడే తప్ప పుస్తకంలో నుంచి తలెత్తలేదు. మళ్ళీ రోహిణియే వెళ్లి తెచ్చి ఇచ్చింది. మేధ బాల్ అందుకుంటూ, రోహిణి పాపం, కాస్త ఆ స్వామి పుస్తకానందని ఒకసారి చూడమ్మా, మరీ తపోమునిలా ఉన్నాడు అంది కన్నుగీటుతూ. రోహిణికి అర్థమైంది. సరాసరి వెళ్లి అతని పక్క కుర్చీలో కూర్చుంది. మేధ, ఆనంద్ ఇద్దరూ సమఉజ్జీలుగా ఆడుతుంటే వాహ్వా, వెరీ గుడ్, మై గాడ్ అని బిగ్గరగా అరుస్తూ చప్పట్లు జరుస్తూ గొడవ చేయసాగింది. ఒకసారి సంతోషం పట్టలేనట్లు ఫెంటాస్టిక్ అంటూ ఫెడీమని అతని తొడ మీద చరిచింది. రోహిణి కొట్టిన దెబ్బకి అతడు పుస్తకంలోంచి తలెత్తి చూశాడు. రోహిణి నవ్వింది. అతను ఏమాత్రం కాస్త చిరునవ్వు అయినా నవ్వలేదు. పైనుంచి కనుబొమలు ముడిచి చిరాగ్గా చూసి అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయి దూరంగా కుర్చీలో కూర్చున్నాడు. ఆ చుట్టుపక్కల దగ్గర్లో ఎవరూ లేరు. అతను అటువైపు గోడకి అభిముఖంగా కూర్చొని మళ్ళీ తన లోకంలో మునిగిపోయినట్లు చదువుకోసాగాడు. ఈసారి మేధ 1-2 సార్లు బాల్ అతని వీపుకు తగిలేలా కొట్టాలని చూసింది. కానీ అది అతని వరకే వెళ్లకుండా మధ్యలోనే కింద పడింది. మేధ ఇంకోసారి ట్రై చేయాలని అనుకుంది. ఇంతలో ఆనంద్ హిప్ హిప్ హుర్రే అంటూ సంతోషంతో అరవసాగాడు. ఏమిటి? అంది మేధ. గేమ్ అయిపోయింది, నువ్వు ఓడిపోయావు. మేధ ఒక్క క్షణం తెల్లబోయింది. మేధ ఓడిపోయిందా? ఇదేమిటి? సూర్యుడు ఎటు నుండి ఉదయించాడు ఈరోజు? రోహిణి ఆశ్చర్యంగా అంది. ఆనంద్ మేధ చెయ్యి పట్టి కరచాలనం చేస్తూ, ఓ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారైనా నీతో గెలిచిన ఆనందం నాకు దక్కనిచ్చావు అన్నాడు. అతను నవ్వుతుంటే మేధ కూడా నవ్వసాగింది. ఇదేమిటి మేధ? అంది రోహిణి ఇంకా నమ్మలేనట్లు. రోహిణి, ఆ స్వామి పుస్తకానంద ఇంత పని చేశాడు. అతని నెత్తికి బాల్ ఎలా కొట్టాలా అని చూస్తున్నాను. ఐ విల్ కిల్ హిమ్ అంది. పాపం, అతన్ని ఎందుకంటావు? తప్పు నీది. నీ ఏకాగ్రత ఎందుకో పోయింది అంది రోహిణి. మేధ, రోహిణి కలిసి వస్తుంటే ఆనంద్ వెనుక నుంచి కేక పెట్టాడు. మేధ, చిన్న రిక్వెస్ట్, స్కూటర్ సర్వీసింగ్కి ఇచ్చాను, కాస్త సెంటర్ దాకా లిఫ్ట్ ఇస్తావా? ఓకే, షూర్ అంది. అప్పటికి అక్కడ హాల్లో జనం పలచబడ్డారు. మేధ, రోహిణి వస్తుంటే ఆనంద్ వెళ్లి పుస్తకం చదువుకుంటున్న అతన్ని తట్టి పిలిచి తీసుకువచ్చాడు. దగ్గరికి రాగానే ఆనంద్ పరిచయం చేశాడు. మేధ, ఇతను నా కజిన్, పేరు రజనీకృష్ణ. మేమంతా రజనీ అని పిలుస్తాం. అరే రజనీ, ఈ అమ్మాయి పేరు మేధ అంటూ పరిచయం చేశాడు. మేధ నమస్కరించింది. అతను నమస్కరించాడు. అది యాంత్రికంగా చేతులు జోడించినట్లుగా ఉంది. మేధ ఒక్క నిమిషం అచేతనురాలిలా అతని ముఖం వైపు చూస్తుండిపోయింది. అతని కళ్ళు ఎక్కడో హిమాలయాల మధ్య ఉన్న మానస సరోవరంలా తేటగా ఉన్నాయి.
కాటుక పెట్టినట్టున్న నల్లటి కళ్ళు, వాటిల్లో ఒక అనిర్వచనీయమైన నిర్లిప్తత, నిర్మలత్వం. అతని కళ్ళు ఆమె వైపే చూశాయి. కాని అవి అక్కడ మేధముఖం గమనించడం లేదు. మేధముఖంలో నుంచి దూసుకుపోయి ఎక్కడో సుదూర తీరాల్లో రమణీయమైన దృశ్యాలను తిలికిస్తున్నట్లుగా మనోతదాత్మ్యత పొందుతున్నట్టు ఉన్నాయి. అతని మూలంగా తను ఆ రోజు ఆటలో ఓడిపోయింది. అతన్ని సూటిపోటిగా ఏదో ఒక మాట అని తికమక పెట్టాలని అనుకుంది. కాని అది మేధ వల్ల కాలేదు. తన మనసు అనుకున్నదానికి విరుద్ధంగా గ్లాడ్ టు మీట్ యూ అంది. అన్న తర్వాత ఆమెకే ఆ పదాలు ఉచ్చరించింది నేనేనా అని ఆశ్చర్యం కలిగింది. అతను నిర్లిప్తంగా ఊరుకున్నాడు. అతను ఆ మాట అసలు అన్నాడో లేదో. మేధ అన్న మాటకి జవాబుగా అతనేమనలేదు. మీకు పుస్తకాలు చదవటం అంతిష్టమా అంది మేధ. అతను మౌనంగా తల ఊపాడు. ఆనంద్ రోహిణిని కూడా పరిచయం చేశాడు. నలుగురు బయటికి వచ్చారు. అరే, కార్ టైర్ పంక్చర్ అయినట్టుంది అన్నాడు ఆనంద్. మేధ చూసింది. ఇప్పుడెలా అంది రోహిణి. ఇంతలో దూరంగా కారు దగ్గర నిలబడి వెయిట్ చేస్తున్న ప్రదీప్ వచ్చాడు. రండి, నా కారులో డ్రాప్ చేస్తాను అంటూ ఆహ్వానించాడు. థ్యాంక్యూ, అవసరం లేదు, నేను టైర్ మార్చగలను మేధ అంటూనే అప్పటికే డిక్కీ తెరిచి అందులో నుంచి స్టెఫ్నీ తీస్తోంది. మీకెందుకీ శ్రమ అన్నాడు ప్రదీప్. ఇందులో శ్రమ ఏముంది, నేను డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడే ఇది కూడా నేర్చుకున్నాను. మేధ జాక్ తెచ్చిపెట్టి టైర్ విప్పుతుంటే నేను చేస్తానులే మేధ అన్నాడు ఆనంద్. నో థ్యాంక్యూ అంది మేధ. ఆ అన్న తీరుకి ఆనంద్ మళ్ళీ అడగలేకపోయాడు. ప్రదీప్ చూస్తూనే ఉన్నాడు. మేధ టైర్ మార్చేసింది. రండి అంది మేధ. అరే రజని, ఎక్కడ్రా నువ్వు ఆనంద్ పిలిచాడు. రజని దూరంగా వరండా మెట్ల పక్కన నిలబడి వరండా లైట్ వెలుగులో పుస్తకం చదువుకుంటున్నాడు. అరే రారా ఆనంద్ విసుక్కుంటూ పిలిచాడు. అతను వచ్చాడు. మేధ పక్కన రోహిణి ముందు సీట్లో కూర్చుంది. ఆనంద్, రజని వెనక సీట్లో ఎక్కారు. కారు రయ్యిన వెళ్ళిపోయింది. ప్రదీప్ ఆశ్చర్యంతో నిశ్చేష్టుడిలా నిలబడిపోయాడు. గురు, మనం ఆవిడకి లిఫ్ట్ ఇవ్వాలని అనుకున్న ఎత్తు సాగలేదు అన్నాడు శంకరం సానుభూతిగా. షటప్, కొట్టినట్టే అన్నాడు ప్రదీప్. అతని కంఠంలో ఆశాభంగంతో కూడిన ఆగ్రహం కనిపిస్తోంది. అతని కారు బయలుదేరింది. ఆ బుక్వార్మ్ గాడు ఎవరు అన్నాడు ప్రదీప్ డ్రైవ్ చేస్తూ. అతను ఆనంద్ కజిన్, పేరు రజని. రజని? అదేం పేరు ఆడంగిలా. అతని విషయం తనకి చాలా కంపనం కలిగిస్తున్నట్లుగా అన్నాడు. ఏం చేస్తుంటాడు అడిగాడు. ఏదో అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడట. బస్టాప్ చూసినా పుస్తకం చదువుతూ కనిపిస్తాడు గురు అన్నాడు శంకరం. అందుకే అన్నాను పుస్తకాల పురుగు అని ప్రదీప్ కసిగా అన్నాడు. అతనికి దూరంగా మేధ కారు కనిపించింది. అతని పాదం యాక్సిలరేటర్ని నొక్కింది. స్పీడ్ హెచ్చింది. అతను ఎంత వేగం పెంచినా దూరంగా తెల్లటి పిట్టలా తుర్రుమంటున్న కారు ఇంకా ఇంకా దూరం అయ్యి చుక్కలా మారి కనిపించకుండా మాయమైంది. మేధ కారు ఆపి దిగి వచ్చి ఎదురుగా ఉన్న ఒక ఇంటి మెట్లెక్కి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కింది. కాలింగ్ బెల్ పక్కనే రవిచంద్ర అన్న నేమ్ ప్లేట్ ఉంది. మేధ ఒకసారి ఇష్టంగా ఆ పేరు వైపు చూసింది. ఇంతలో తలుపు తెరుచుకుంది. తలుపు తీసిన యువతికి సుమారు 25 ఏళ్లు ఉంటాయి. కాస్త వదులుగా జడ వేసుకుంది. పెద్ద బొట్టు పెట్టుకుంది. మెడలో నల్లపూసల గొలుసుకి వేసుకున్న మంగళసూత్రాలు ఉన్నాయి. చేతులకి తోపురంగు మట్టి గాజులున్నాయి. మనిషి పుష్టిగా, ఆరోగ్యంగా, ముఖ్యంగా ఆనందమైన జీవితం గడుపుతున్న వ్యక్తిలా చూడగానే తెలిసిపోతోంది. లోపల నుంచి ఎవరో వస్తున్న శబ్దం వినగానే మేధ పక్కకి తొలగి చీకటి నీడ చాటున పొంచి నిలబడింది. తలుపు తీసిన యువతి ఎవరు అంటూ వచ్చి అక్కడ ఎవరూ లేకపోవటం చూసి ఎవరూ లేరేమిటి అనుకుని లోపలికి తిరిగి, ఏవండి, అసలు కాలింగ్ బెల్ మోగిందా నేననుకున్నానా అని అనుమానంగా అడిగింది. టీవీ చూస్తున్న అతను మోగింది సుహాసిని అన్నాడు. ఇంతలో పక్క నుంచి చెంగున ఎగిరి వచ్చిన మేధ భౌ అంది. సుహాసిని అంతెత్తున ఉలిక్కిపడి వెనక్కి తగ్గింది. మేధ కిలకిలా నవ్వింది. సుహాసిని వెన్ను చరుచుకుంటూ, అబ్బా నువ్వా మేధ, హడల్ చచ్చాను. రా, ఏమిటి ఇంకా ఈ వేషంలోనే ఉన్నావు? క్లబ్ నుంచి వస్తున్నావా అంటూ మేధని మెడ చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా తీసుకెళ్లి టీవీ చూస్తున్న వ్యక్తి ఎదురుగా నిలబెట్టి మేధ చెవి పట్టుకుని, ఏవండి, చూడండి మీ మరదలు పిల్ల ఎంత హడలుగొట్టిందో నన్ను అంటూ ఫిర్యాదు చేసింది. నేను మేధే అనుకున్నాను. రా మేధ, కూర్చో అన్నాడు రవిచంద్ర.
అతని ఒడిలో 4 ఏళ్ల కూతురు రమ నిద్రపోతోంది. బావగారు, నేనే బెల్ కొట్టానని మీకెలా తెలుసండి? అంది మేధ. బెల్ మోగించడంలో తెలుస్తుంది అన్నాడతను చిరునవ్వుతో. ఈరోజు నన్ను ఇంత భయపెట్టినందుకు శిక్షేమిటో తెలుసా? అంది సుహాసిని. ఏమిటి, స్వీట్స్ తినటమా? అంది మేధ భయం నటిస్తూ. కాదు, ఈ పూట నువ్వు భోజనం ఇక్కడే చేయాలి. మీ బావగారు కూడా ఇంకా తినలేదు. ఈ పూట వంకాయ వేపుడు, సాంబారు నువ్వు కాదంటానికి వీల్లేదు. మేధకి నోరూరింది. సుహాసిని వంట చేయటంలో ప్రసిద్ధురాలు. అందుకే పెళ్లికి ముందు రివటలా ఉన్న రవిచంద్ర పెళ్ళయ్యాక లావయ్యాడని అందరూ అంటారు. మేధ అంతలో నిగ్రహించుకుంటూ, సారీ అక్క, నేను ఉదయం కూడా ఇంట్లో భోజనం చేయలేదు. అర్జెంటుగా క్లాసులుంటే వెళ్ళిపోయాను. ఈ పూట కూడా ఇంట్లో తినకపోతే మమ్మీ ఊరుకోదు. బాధపడుతూ ఇంకోసారి తింటాన్లే అంది. ఎంతసేపు మమ్మీ మమ్మీ, ఏమీ అనదు. వద్దక్కా, ప్లీజ్. కాదంటానికి వీల్లేదు అంతే. సుహాసిని వంటింటి వైపు వెళ్ళింది. మొగుడు మీద పెత్తనం చెలాయించటం అలవాటు అయినా వాళ్ళు ఊరి అందరి మీద పెత్తనం చెలాయిస్తారు అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా వచ్చి ఆ భర్తలని తన్నాలి కదూ అంది మేధ. నేనిప్పుడేం చేశాను? అంది సుహాసిని. మేధ అంత కాదని అంటుంటే ఊరుకోరాదు, బలవంతం చేయటం దేనికి అన్నాడు. మీకు తెలియదు, మీరూరుకోండి ముందు. మేధ ఇక్కడే భోజనం చేస్తుంది. మన ప్రేమ ఒకరిని బాధ పెట్టకూడదు, అంతేనంటారా? అంతేగా మరి, అతను ఎంతో సరళమైన కంఠంతో చెప్పాడు. సుహాసిని అతని వైపు చూసింది. అతను చూశాడు. ఆ చూపుల్లో భావం ఒకరికి ఒకరు అర్థమైనట్లే ఉంది. సరేలేండి అంది సుహాసిని. మేధ వారిద్దరినీ చాలా ఇష్టంగా చూస్తోంది. సుహాసిని వచ్చి రవిచంద్ర ఒడిలో నిద్రపోతున్న రమని తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్లి ఎదురుగా ఉన్న బెడ్రూంలో మంచం మీద పడుకోబెడుతోంది. మేధ, ఏమిటి విశేషాలు అన్నాడు రవిచంద్ర. అతని పలకరింపులో చిన్న చెల్లెలి పట్ల అన్నగారు చూపించే ఆత్మీయత ఉంటుంది. విశేషం ఉంది బావగారు. మేధ లేచి వెళ్లి అక్కడ ఉన్న పడక్కుర్చీలో పడుకుంది. పాతకాలం పడక్కుర్చీ అది. రవిచంద్ర తండ్రిదట. ఇల్లంతా అధునాతనంగా ఉన్న ఫర్నిచర్తో నిండి ఉండి వాటి మధ్య ఈ పాత నరసాపురం పడక్కుర్చీ వెక్కిరించినట్టుగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన బంధువులో మిత్రులో, అబ్బా, ఆ పాత పడక్కుర్చీ ఇంకెక్కడైనా వేసుకోండి, ఇక్కడ బాగాలేదు అంటే అతను పట్టించుకోడు. నా ఇల్లు నా ఇష్టం అన్నట్టు ఊరుకుంటాడు. సుహాసిని కూడా భర్తకిష్టమే కాబట్టి అది అక్కడే ఉండాలి అంటుంది. మేధ విశేషం ఉంది అనగానే ఏమిటి అని అడిగాడు రవిచంద్ర టీవీ చూస్తూనే. ఈరోజు టీటీ ఆటలో నేను ఓడిపోయాను, అది ఆనంద్ చేతిలో. నిజంగానా? రవిచంద్ర ఇటు తిరిగి ఆశ్చర్యంగా చూశాడు. అవును. ఈరోజు నీకేమైంది? మేధ కళ్ళు ముందు స్వామి పుస్తకానందం మెదలాడు. ఏమో అంది భుజాలు కుదిస్తూ. ఇంతలో మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. సుహాసిని వెళ్లి తలుపు తీసింది. ఎవరో దంపతులు వచ్చారు. రండి రండి, రవిచంద్ర ఎదురు వెళ్లాడు. సుహాసిని కూడా వెళ్లి పలకరిస్తోంది. రవిచంద్ర అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని కొలీగ్స్లా ఉన్నారు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మేధ కళ్ళు మూసుకుంది. ఈ ఇంట్లో ఇలా ఈ పడక్కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. చిన్న ఇల్లు, క్లుప్తంగా ఉండే సంసారం. ఆ ఇంట్లో అక్క బావ వారిద్దరు పంచప్రాణాలు అయినట్టు రమ. అక్కా బావకి ఒకరికి ఒకరంటే ఇష్టం. ఆ పిల్లంటే మరీ ఇష్టం. ఈ ఇంట్లోకి వస్తే మేధ ఫలానా అని నిర్వచించి చెప్పలేని సుఖంగా హాయిగా ఉంటుంది. తను కాదు, ఎవరు వచ్చినా ఆ ఇంటికి అలాగే ఫీల్ అవుతారు. ఎవరు ఏ టైంలో వచ్చినా ఆ ఇంట్లో తినటానికి ఏదో ఒకటి లభిస్తుంది. సుహాసిని చేతులు ఆప్యాయంగా వచ్చిన వారికి తినటానికి ఏదో ఒకటి పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఆలోచిస్తుండగానే మేధకి నిద్రమత్తు లాంటిది వస్తోంది. దూరంగా బావగారి గొంతు వినిపిస్తోంది. ఆయన ఎప్పుడు అదే గొంతుతో మాట్లాడతారు. మేధ అని పిలవడంలో ఎంత ఆత్మీయంగా అక్క చేతి గాజుల చప్పుడు, చీర రెపరెపలు, బావగారి మంద్రస్థాయిలో కంఠం. మేధకి అదో ప్రపంచంలా ఉంటుంది. మేధకి ఎంతో సంతోషంగా ఉంటుంది. నిద్ర వచ్చేస్తోంది. కొద్దిసేపు అయింది. ఎవరో తట్టి లేపితే మేధ ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా సుహాసిని చిరునవ్వుతో చూస్తోంది. మేధ, మమ్మీ ఫోన్ చేసింది, నిన్ను ఇంటికి రమ్మంది. అరే, నేను నిద్రపోయానా? టైం ఎంత అయింది అంది కూర్చుంటూ. 9:30 దాటింది. అబ్బా, నేను వెళ్తానిక. మేధ లేచింది. వస్తుంటే వెనక నుంచి మేధ అని పిలిచింది.
మేధ తిరిగి చూసింది. రవిచంద్ర వస్తున్నాడు. అతని చేతిలో సుహాసిని సాయంత్రం వేళ బయటికి వెళ్ళినప్పుడు కప్పుకునే షాల్ ఉంది. చలిగా ఉంది, ఇది తీసుకో అన్నాడు. వద్దు బావగారు, కారులోనేగా అంది. తీసుకో. రవిచంద్ర తెచ్చి మేధ భుజాల చుట్టూ కప్పాడు. వెళ్తానక్కా, రమ నిద్రపోయింది. దానితో ఈ పూట ఆడనే లేదు. వస్తాను బావగారు. నిద్రమత్తులో డ్రైవ్ చేయాలిగా. పోనీ మీ బావగారిని స్కూటర్ మీద దింపమంటావా? వద్దు అక్క, వెళ్తాను. బావగారు, అక్క, గుడ్ నైట్. మేధ వెళ్తుంటే వాళ్ళిద్దరూ వరండాలోకి వచ్చి నిలబడ్డారు. వెనక ఇంట్లో లైట్లు వేసి ఉన్నాయి. వరండా చీకటిగా ఉన్నా వెనక నుంచి వస్తున్న ఆ వెలుగులో ఆ ఇద్దరూ బాగానే కనిపిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కాదు, వాళ్ళిద్దరూ ఒకే మనిషి. అభిప్రాయ భేదాలు, చికాకులు, పోట్లాటలు వాళ్ళ మధ్య లేనే లేవు. మేధ కార్ రివర్స్ చేసుకుని వారిని చూస్తూ చేయి ఊపింది. కారు ముందుకు వచ్చేసింది. మేధ, రవిచంద్ర, సుహాసిన్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.